నమస్తే టారా ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మిమ్మల్ని మోసం చేసి మీకు దూరమైన వాళ్ళు, అంటే మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టి మీ లైఫ్లోంచి పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే మీకు దూరంగా ఉన్న వాళ్ళ గురించి మీకు అసలుకే ఎలాంటి సమాచారం ఉండదు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టో, మోసం చేసో, హర్ట్ చేసో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియో. ఇది రిక్వెస్టెడ్ వీడియో. యాక్చువల్గా మనం హీలింగ్ జర్నీలో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళ గురించి మళ్ళీ మనం ఆలోచించకూడదు. అలాంటి థాట్స్ని మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. నేను ఈ వీడియో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. సో దట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం స్ట్రాంగ్, మనం వీక్ కాదు. మనం వీక్ అయితేనే మళ్ళీ వీళ్ళని తలుసుకోవడమో, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచించడమో, వీళ్ళ గురించి ఏదో తెలుసుకోవాలనే కుతూహలం ఎందుకు ఉంటుందంటే మనం ఇంకా అదే పాస్ట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఈ వీడియో తర్వాత ప్లీజ్ ఇట్లా మాదిరా నన్ను ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ప్లీజ్ ఇలాంటివి అడగండి. ఇది మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మన సిచ్యువేషన్కి ఏదైతే చాలా దగ్గరగా ఉందో దాని బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా రీడింగ్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇది మనకి జనరల్ రీడింగ్ కిందకు వస్తుందా లేదో పర్సనల్ రీడింగ్ కిందకు వస్తుందా అనేది మీరు కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని జనరల్ రీడింగ్ కిందకి రావు, అవేంటంటే పర్సనల్ రీడింగ్ కిందకు వస్తుంది. సో అలాంటిది ఆ పర్సనల్ రీడింగ్స్ మన వరకు చేయించుకుంటే బాగుంటుంది. జనరల్ రీడింగ్స్ అయితే మనలాగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి జనరల్ రీడింగ్స్ ఏంటి, కలెక్టివ్ రీడింగ్స్ ఏంటి, పర్సనల్ రీడింగ్స్, ప్రైవేట్ రీడింగ్స్ మన వరకే ఏంటి అనేది అది కూడా ఒకసారి చూసుకోండి ప్లీజ్. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఎవరైతే మనల్ని బాధ పెట్టి లేకపోతే మనల్ని హర్ట్ చేసి మన లైఫ్లోంచి వెళ్ళిపోయినారో వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ అసలుకి వీళ్ళ వల్ల మనం ఎందుకు హర్ట్ అయిన ఉండొచ్చు, లేదు వీళ్ళు ఏ ఇంటెన్షన్స్తో మన లైఫ్లోకి వచ్చి ఏ ఇంటెన్షన్స్తో మన లైఫ్ నుంచి వెళ్ళిపోయినారు, ఇలాంటివి కూడా ఫస్ట్ మనం చూద్దాం. చూసి ఆ తర్వాత కొన్ని కార్డ్స్ ఏంటంటే ఆరికల్ కార్డ్స్ తీసుకుంటాము. కొన్నిట్లో మనం ఎలా థింక్ చేయాలి అనేది కొన్ని కార్డ్స్ అయితే, కొన్ని ఏంటంటే అసలుకి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే వాటికి కొన్ని కార్డ్స్ని తీసుకుందాం. ఫస్ట్ అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీ లైఫ్లోకి వచ్చారు, ఏ ఇంటెన్షన్తో మీ లైఫ్లోంచి వెళ్ళిపోయినారు, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఓకే, సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఏస్ ఆఫ్ వాండ్స్, ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఒకేసారి మనం చెప్పుకుందాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం 2 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్, జస్టిస్. మనం ఇంకా కూడా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ప్రస్తుతానికి ఏ ఇంటెన్షన్స్తో మీ వైపు వచ్చి తింటారు అంటే వాళ్ళకి అవసరాల వల్ల, ముఖ్యంగా మీతో వస్తే పనులు జరుగుతాయి, మీకున్న పవర్తో కావచ్చు, లేకపోతే మీకున్న పలుకుబడితో కావచ్చు, లేకపోతే
మీరు ఆలోచించే విధానం వల్ల కావచ్చు. సో మీ పర్సనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మీతో ఉంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళకు కూడా కొన్ని న్యూ బిగినింగ్స్ ఉంటాయి. దిక్కు దోచని పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలో తెలియక, లేదు వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా లేదు, వాళ్ళకి అన్ని క్వశ్చన్ మార్క్స్ లాగా ఉన్నాయన్నమాట, వాళ్ళ లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో మీరేంటంటే ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. మీలో ఆ పవర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. ఏదైనా కానీ మీరు చేయగలిగేది కావచ్చు, చేయించేది కావచ్చు. ఎంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కానీ మీరు ఆన్సర్ చేసి వాళ్ళనైతే సంరక్షిస్తారు, లేకపోతే వాళ్ళనైతే ఏదో విధంగా మీరు హెల్ప్ చేసి వాళ్ళని గెట్ ఆన్ చేయగలుగుతారు అని. అంటే ప్యూర్గా ఇక్కడ ఏంటంటే ఒక పారాసైట్ లాగా జలగ ఎట్లయితే రక్తాన్ని పీలుస్తుందో ఆ విధంగా వాళ్ళకి అవసరాల కోసం మీతో ఉన్నారనమాట. దిక్కుదోచని పరిస్థితుల్లో కొన్ని ఇన్సిడెన్సెస్ ఉంటాయి కదా, లిటరల్గా వాళ్ళకి అసలుకి ఏ అవకాశం లేదు, వాళ్ళకి ఏ దారి లేదు. వాళ్ళని సంరక్షించడమో లేకపోతే వాళ్ళకు ఒక దారి చూపించడమో, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడమో ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగానే కొంతమంది మీ పంచను చేరుని ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు మీరు చాలా స్ట్రాంగ్ సోల్స్, మీరు న్యాయంగా ఏదైనా కానీ చేయగలుగుతారు అని చెప్పి. అండ్ వాళ్ళు ఏంటంటే మీతో అంత ఓపెన్గా కూడా లేరు, వాళ్ళు బయటికి కనిపించేలాగా లోపల ఆ విధమైన మనుషులు కాదు. చూడండి ఇక్కడ బయటికి ఈ అమ్మాయి చాలా ప్లెజెంట్గా నవ్వినట్లుంది, లోపల చూడండి ఆ అమ్మాయికి చాలా ఆలోచనలు ఉన్నాయి, ఫేస్ చూడండి ఎట్లుందో. సో వాళ్ళు బయటకు ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉంటారు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి ఉంటారనమాట. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అలానే లైక్ జరిపించడానికి కానీ, ఒక మాట ఇస్తే ఆ మాట పైన నిలబడడం కానీ మీదు అయిన ఉంటుందన్నమాట. నమ్మిన వాళ్ళని నమ్ముతారు, నమ్మించి మోసం చేయరు. కానీ వీళ్ళకి ఏంటంటే అక్కడ అవసరాలు గడవడానికి మీ దగ్గరికి వచ్చినారు. సో అవసరాలు గడిపించుకొని మీ నుంచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళడం కానీ జరుగుని ఉంటుంది. ఇక్కడ 7 of Wands ఉంది కదా, మీరు ప్రశాంతంగా నాకేం సంబంధం లేదు అని తల పక్కకు తిప్పుకొని కూర్చొని ఉన్నారు. నేనైతే న్యాయంగానే వీళ్ళతో వ్యవహరించినాను అని. కానీ వీళ్ళు మట్టుకు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని తిరగా మీతో గొడవపడో లేకపోతే ఏదో ఒక రప్చర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి వెళ్ళుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ వాన్స్ స్వర్డ్స్ వచ్చినాయి. సో వాన్స్ స్వర్డ్స్ వచ్చినాయి కాబట్టి చాలా ఫైరీగా, కోపంగా, అంటే ఎట్లన్నా గొడవ పడాలి, తిక ఏదో విధంగా వీళ్ళని ఇది చేయాలి అన్నట్లే కడుపులో కత్తులు పెట్టుకొని మీతో సావాసం చేస్తున్నారు వీళ్ళు. తేనె పూసిన కత్తిలాగా మెత్తగా మిమ్మల్ని దింపి మీకు ఆ వెన్నుపోటు పొడచడం కానీ, లేకపోతే అసలు కత్తి దిగుతుంది అని తెలియనీకుండా దింపేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఇలా మిమ్మల్ని చేసిన వాళ్ళు పరిస్థితి లేదు, ఇలా మిమ్మల్ని చేసిన వాళ్ళు ఇప్పుడు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, అసలు నిజంగా ఆలోచిస్తున్నారా, ఆలోచించట్లేదా, మీ గురించి అనుకుంటున్నారా, అనుకోవడం లేదా, ఒకవేళ అనుకుంటే ఏమనుకుంటున్నారు. 6 of Swords, 3 of Pentacles, 7 of Cups, Page of Cups, 3 of Swords. టాప్ ఆఫ్ ది డెక్లో హారఫాంట్ ఉంది. నేను ఒక మాట చెప్పనా, వీళ్ళైతే చాలా తొందరగా మూవ్ ఆన్ అయిపోయారు. వీళ్ళంత ఆలోచించే మనుషులు కాదు, చాలా తొందరగా మూవ్ ఆన్ అయిపోయినారు. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. వాళ్ళకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో లైఫ్లో ఆ ఆప్షన్స్ని ఎన్నుకోవడంలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తము కొత్తగా ఏదైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చిందో దానిపైన, నాకు ఈ ఆప్షన్ మంచిదా, లేకపోతే నేను ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఏది అని చెప్పి చూడండి ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఏ బౌల్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేంట్లో ఏముంటుంది అని చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రాణం మొదలైపోయింది, ప్రాణం ముందరికి వెళ్తున్నారు, గట్టు రీచ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోయారు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వాళ్ళకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఎంచుకోవడంలో వాళ్ళు
పూర్తిగా మునిగిపోయినారు. వాళ్ళకి ఎంతసేపు అయినా కానీ డబ్బు పైన. సో ఇక్కడ పిగ్గీ బ్యాంక్ అంటారు కదా, పిగ్ వచ్చి చైనీస్ ఆస్ట్రాలజీలో డబ్బుకి చిహ్నం. సో ఆ డబ్బు పైన నిమగ్నం అయిపోయినారనమాట వాళ్ళు. తొందరగా లైక్ ఇక్కడ 3 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. 3 ఆఫ్ సోర్ట్స్ వచ్చి మనకి మామూలుగా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్స్ కొంచెం తక్కువ. సో తొందరగా వీళ్ళు ఏదో విధంగా హార్ట్ హీలింగ్ అనేది వీళ్ళలో స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి మన పట్ల అంటే, అసలు వీళ్ళు ఫీలింగ్స్కి అసలు వాల్యూ ఇస్తేనే కదా మన గురించి ఆలోచించడం కానీ ఇంకొకటి కానీ ఎప్పుడన్నా గుర్తొస్తే కొంచెం బాధపడతారేమో. మళ్ళీ ఏంటంటే నేనేంది దీని గురించి ఆలోచించి బాధపడి నన్ను నేను కష్టపెట్టుకునేది అవసరం లేదు, నా పని వేరే ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఇక్కడ చూడండి, దే ఆర్ వెరీ హ్యాపీ, సంతోషంగా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరాలు తీరిపోయి వాళ్ళపైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకేమి పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళకేం పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకు ఆ మాట చెప్తానంటే ఈ 3 ఆఫ్ సోర్ట్స్ తర్వాత ఈ హైరోఫాంట్ కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు తొందరగా మూవ్ ఆన్ అయిపోయినారు. వాళ్ళకైతే అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. సో ఎప్పుడన్నా పొరపాటున ఒకవేళ ఆలోచన వచ్చినా కానీ మళ్ళీ వెంటనే దాన్ని డైవర్ట్ చేసేసుకొని నాకు నా సంతోషం ముఖ్యము. వాళ్ళకి సెల్ఫ్ లవ్, వాళ్ళపైన వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ స్వార్థం కోసమే మీ దగ్గరికి వచ్చినారు. సో వాళ్ళు అంత స్వార్థంగా ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా మూవ్ ఆన్ అయిపోగలిగినారనమాట. మూవ్ ఆన్ అయిపోయినారు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. వచ్చిన ఆప్షన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ని కావచ్చు ఎట్లా ఉపయోగించుకోవాలో ఆలోచించుకుంటున్నారు. వస్తున్న ఆ రూపాయికి ఇంకొక రూపాయిని ఎలా జోడించాలి, 24 గంటలు వాళ్ళకి అది ఎక్కువ ఆలోచనలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లవ్, 2 చేతులు కలిస్తే ఇక్కడ లవ్, కానీ ఇక్కడ కాళ్ళు కింద మనకు కనిపించట్లే. ఇక్కడ చూడండి, ఆ కాళ్ళ దగ్గర ఒక బౌలు, ఇక్కడ పైన వచ్చి పిగ్ ఏంజల్ లాగా చూపిస్తున్నారు. సో మన కాళ్ళ దగ్గరికి మిగతా వాళ్ళని ఎలా తెచ్చుకోవాలి అనేది వీళ్ళ ఆశ ఉంటుంది. వీళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది కాదు, వీళ్ళ వైపు ఇంకొకరు వచ్చేది ఎలా అనే దానిపైన, అది డబ్బు రూపం కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీళ్ళ కాళ్ళ దగ్గరికి. సో వీళ్ళైతే చాలా స్వార్థంగా ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎక్కువ అనుకోవడం కూడా అవసరం లేదు. సో మీరు ఏం తెలుసుకోవాలి అంటే, వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయినారు, మీరు కూడా మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ అన్నా ఉన్నాయా, ఫియర్, బేసిక్గా వాళ్ళకి ఏమి భయాలంటూ ఏముండవు. సో భయం అంటూ ఏముండదు, డినైల్. దేన్ని కూడా ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, ఐ రియలైజ్ దట్ ఐ ఆమ్ టెస్టింగ్ మై రిజాల్వ్ టు లివ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. ఐ అక్నాలెడ్జ్ మై ఫియర్ బట్ ఐ రీప్లేస్ ఇట్ విత్ ది ఇన్సైట్ ఆఫ్ అవేర్నెస్. ఒకవేళ ఎక్కడన్నా నేను ఈ పాపం చేసినాను కదా అనే భయం వాళ్ళకు ఉన్నా కానీ ఆ భయాన్ని దేంతో రీప్లేస్ చేసేస్తున్నారు. సో నేను చేసింది నేను కరెక్ట్, వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారనమాట. ఏ విధంగా సమర్థించుకుంటున్నారంటే, నేను కరెక్ట్ చేసినాను, నేనేమో మంచిగా ఉన్నా, నేనేమో ప్రేమగా ఉన్నా, నేను అన్నీ పర్ఫెక్ట్గానే ఇవ్వాలని చూసినాను, చేయాలని చూసినాను, కానీ వాళ్ళకి ప్రాప్తం లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి నాతో ఉన్న అర్హత లేదు, లేకపోతే నన్ను అన్నే అర్హత లేదు. సో ఇలా మాదిరి వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంతేగాని వాళ్ళకేం మెరుగైన థాట్స్ అంటూ ఏం లేవు. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకున్నాము. వాళ్ళు అంత మంచిగా ఆలోచిస్తారని కూడా మీరు అనుకోకండి. వాళ్ళకి ఈరోజు మీరు, రేపు ఇంకొకరు, వాళ్ళు పబ్బం గడిపుకోవడానికి వాళ్ళకి ఎవరైతే కొంచెం అమాయకంగా అంత తెలివి ఉపయోగించకుండా మంచి మాటలు, మాయ మాటలు చెప్తే నమ్మేసి వాళ్ళని గుడ్డిగా నమ్ముతారో అలాంటి వాళ్ళకి అవసరం ఇక్కడ ఫ్లో. అంతే, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు, గో విత్ ద ఫ్లో అంటారు కదా. సో ఆ ప్రవాహంలో వాళ్ళు అట్లా కొట్టుకొని వెళ్ళిపోతూ అంటారు అనమాట. సో ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళని మనం ఎట్లా ఆపగలుగుతాము? వాళ్ళు ఏం ఒక దగ్గర నిలిచే మనుషులు కాదు. వాళ్ళకి ఇట్లా ఎంతమంది వాళ్ళ కోసం బాధపడుతున్నా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందరికి వెళ్ళిపోతూ అంటారు అనమాట, ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ అంటారు. మనలా ఇంకెంతమందో
మీరు ఒక్కరే అయితే సర్లే అయ్యో నేను వీళ్ళతో ఇట్లా చేసినాను అనేది ఉంటుంది. న్యాయం అన్యాయం అనేది వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళకి వాళ్ళ స్వార్థం వాళ్ళకి ముఖ్యము, వాళ్ళ సంతోషం వాళ్ళకి ముఖ్యము. సో వాళ్ళ స్వార్థం వాళ్ళ సంతోషం గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఊరికనే ఆలోచించి మనం బాధపడడం అనేది వేస్ట్, నియర్ వేస్ట్. ఈ కార్డు ఇక్కడ బాగా కనిపించేలాగా ఇక్కడ చూడండి. ఇలా మాదిర ఎదిగే క్రమంలో మీరు పాసింగ్ క్లౌడ్స్ లాగా వాళ్ళ ఎదుగుదలే వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంకేం ఉండదు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళు ఇంకా ఏదైనా మంచిగా మారుతారేమో. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేయడానికి కూడా వాళ్ళు ఏం సిగ్గుపడరు, మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఏం సిగ్గుపడరు. అవసరం ఉంటే. అవసరం లేకపోతే మీరు కనిపించినా కానీ మీరు తెలియనట్లే ముఖం చాటేసి వెళ్ళిపోతూ అంటారు, తప్పించుకొని తిరుగుతూ ఉంటారనమాట. ఇవి మీకోసం. సో మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే మీకు మంచిది అని. ట్రస్ట్ యువర్ ఏంజల్స్. లెట్ గో ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హౌ యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. ట్రస్ట్ దట్ హెవెన్స్ హ్యావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్. ట్రస్ట్ యువర్ ఏంజల్స్ అంటున్నారు. మీరు నమ్మే దైవం, యూనివర్స్, ఏంజల్స్ వీళ్ళనంటే మీరు నమ్మండి. లెట్ గో ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హౌ యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. మీరు ఏవైతే కలలు కంటున్నారో అది ఎలా నిజమవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ని అంటే మీరు లెట్ గో చేసేసేయండి, వదిలేసేయండి. ట్రస్ట్ దట్ హెవెన్ హ్యాస్ అ పర్ఫెక్ట్ ప్లాన్. మీకోసము హెవెన్ అంటే స్వర్గం ఏదైతే ఉందో, అంటే స్వర్గానికి తెలుసు మీకు ఏది ఇస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. స్వర్గానికి తెలుసు అంట మీకు ఏది కరెక్ట్. ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఆ స్వర్గం చేస్తుంది. అంటే మీకు అలా సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వాలనుకుంటుంది. మీరు ఈ కాకి బంగారం కోసమో లేకపోతే ఇలా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయి వాళ్ళేదో నా కోసం బాధపడుతున్నారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు చూడండి, అది కాదు. సో అదే చెప్తున్నారనమాట ఇక్కడ. మీ ఆలోచనలు ఒకలాగున్నాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగున్నాయి, మీరు ఒకలాగా అనుకుంటున్నారు, కానీ అక్కడ అది జరగట్లేదు. సో వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకొని మీరు ఊరికనే మీ బుర్రనైతే స్పాయిల్ చేసుకోకండి. దానివల్ల మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్ తప్పితే ఇంకొకటి రాదు. గడిచిపోయిన దాని గురించి మనం ఆలోచిస్తూ కూర్చున్నామంటే వాళ్ళ వల్ల నష్టపోయింది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకొని మీకు ఇంకా నష్టాన్ని చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా కానీ దాంట్లోంచి బయటకు వచ్చి మీ గురించి మీరు ఆలోచించుకోండి. వాళ్ళైతే వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళకి ఏదైతే కరెక్టో, వాళ్ళకి ఏది చేసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది, వాళ్ళు దానిపైన నిమగ్నం అవుతున్నారు. కాబట్టి ఇంకా మీరు మీకోసం ఏం చేసుకోవాలో దానికోసం మీరు ఆలోచించుకోండి. అంతేగాని మూర్ఖంగా మొండిగా ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉండకండి. పుట్ యువర్ క్రియేటివ్ ఎనర్జీ ఇంటూ యాక్షన్. Archangel Gabriel joins me to spark your creativity, help you communicate your vision and motivate you to create something beautiful. సో మీరు వేస్ట్ చేసుకున్న టైం చాలనైనా మీరు ఇంకా మీ నేచురల్ క్రియేటివిటీలోకి వచ్చేసేయండి. మీకు ఏది మంచిదో మీరు అది చేసుకొని ముందరికి వెళ్ళిపోండి. ఊరికనే ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటారు? మీరు ఇలానే ఉన్నారంటే ఇట్లనే మిగిలిపోతారు. కాబట్టి మీకు ఏది మంచిది అవుతుందో మీరు అది చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమందికి 36 ఇయర్స్ ఉండి ఉండొచ్చు, కొంతమందికి 25 ఇయర్స్ ఉండొచ్చు, లేకపోతే 25 మీ బర్త్ డేట్ అయి ఉండొచ్చు, కొంతమందికి 7th పుట్టినింటారు, కొంతమంది 9th పుట్టినింటారు. సో ఇవన్నీ మీకు ఏంటంటే కొన్ని సూచనలు అనమాట, హింట్స్ లాగా వదులుతున్నారు. దట్ ఇట్స్ టైమ్ టు వేకప్. మీరు లేచి ఇంకా మీరు చేయాల్సిన దానిపైన మీరు నిమగ్నం అవ్వండి. ఊరికనే మీ టైము వీళ్ళ వల్ల వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నారనమాట. రీగెయిన్ యువర్ ఫోకస్. ట్రివియల్ లైఫ్ మ్యాటర్స్ ఆర్ డిస్ట్రాక్టింగ్ యూ ఫ్రమ్ యువర్ గోల్స్. ఆర్కేంజల్ మెటాట్రాన్ అండ్ ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ స్టే గ్రౌండెడ్. చూడండి, చిన్నవి అవసరం లేని వాటిపైన మీ ఫోకస్ ఎక్కువ ఉంది. దీనివల్ల మీకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి.
డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీ మెయిన్ గోల్స్ నుంచి. కాబట్టి మీరేంటంటే యూ రీగెయిన్ యువర్ ఫోకస్ అండ్ స్టే గ్రౌండెడ్. మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఆర్కేంజల్ మెటట్రాన్ వచ్చినారనమాట. ఇక్కడ ఆర్కేంజల్ గేబ్రియల్, ఇక్కడ ఆర్కేంజల్ మెటట్రాన్ వచ్చినారు. సో మీకేం అవసరమో మీ గురించి అంటే మీరు ఆలోచించుకోండి. వీళ్ళ గురించి మీరు ఆలోచించి ఊరికనే టైం వేస్ట్ చేస్తున్నారు, కానీ దానివల్ల మీకేమీ ఫలితం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నెంబర్ 18, ఇక్కడ నెంబర్ 27, బర్త్ డేట్ 27 అయిన ఉండొచ్చు, లేకపోతే ఏజ్ 27 అయి ఉండొచ్చు, బర్త్ డేట్ 18 అవ్వని ఉండొచ్చు, లేకపోతే ఏజ్ 18 అయిన ఉండొచ్చు. సో లెట్ ఇట్ గో, దిస్ సిచ్యువేషన్ నో లాంగర్ సర్వ్స్ యూ. దీనివల్ల మీకు పైసా ఉపయోగం లేదు. అలౌవ్ మీ టు సర్వ్ యువర్ ఎనర్జెటిక్ కనెక్షన్స్ టు ద పాస్ట్ సో యూ కెన్ ఎంబ్రేస్ ద ఫ్యూచర్. సో ఇక ట్రాన్స్ఫర్మేషన్, మార్పు రావాలి. మీకైతే ఇంకా దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు ఇంకా దీని గురించి ఆలోచించుకుంటా మీరు ఇంకా బాధపడకండి. ఇదైతే ఇట్ ఈస్ నో లాంగర్ సర్వింగ్ యూ. సో మీరైతే మీ ఎనర్జెటిక్ ఫీల్డ్లోకి వచ్చేసి మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకోండి, అంతేగాని మీ పాస్ట్లో ఇంకా ఉండకండి అని చెప్తున్నారు. సో కార్డ్స్ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి అసలుకి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినారో వీళ్ళు అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చినారు, ఎందుకు వెళ్ళిపోయినారు, ఇప్పుడు అసలు వీళ్ళకి మీ థాట్స్ ఏమన్నా వస్తున్నాయా, ఒకవేళ వస్తుంటే ఎలాంటి థాట్స్ ఉండిండొచ్చు, లేకపోతే అసలుకే థాట్స్ లేకపోతే వీళ్ళ లైఫ్లో ఎట్లా మూవ్ ఆన్ అయిపోయినారు అనేది మనం ఫస్ట్ టారో కార్డ్స్తో చూద్దాం. ఆ తర్వాత మనం ఆరికల్ కార్డ్స్ తీసుకుందాము. ఆరికల్ కార్డ్స్లో వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీకేం చెప్తున్నారు కూడా మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం 2 of Pentacles, Queen of Pentacles, 6 of Cups, 6 of Pentacles, 666, 666 ఏంజల్ నెంబర్ చూస్తా అంటే మీకు అది కూడా ఒక సూచన అన్నమాట. దట్ ఈ సిచ్యువేషన్ ఇది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. నేను ఏం చెప్పాలి మీకు, ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో టవర్ కార్డ్ ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మెరుపులాగా ఏదో ఒక మంచి రోజు, అది వాళ్ళకి మంచి రోజు, మనకు అంత కలిసి వచ్చే రోజు కాదు, వాళ్ళు ప్రత్యక్షమైన ఉంటారనమాట మీ లైఫ్లో. మీరు కింద మీద పడతా నింటారు అప్పటికి, లైక్ అంటే ఆ స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉండడం కానీ జగల్ చేస్తూ నింటారనమాట. ఈ పని లేకపోతే ఇది అది చాలా బిజీగా హెక్టిక్గా ఉంటారు. అలాంటి దీంట్లో ఇక 2 of Pentacles లిటరల్గా ఫినాన్షియల్గా మనం చాలా ప్రాబ్లమాటిక్ ఫేజ్లో ఉండడం కానీ, లేదు వాళ్ళు చాలా ప్రాబ్లమాటిక్ ఫేజ్లో ఉండడం కానీ, ఇక్కడ మీరైనా ఉండిండొచ్చు, వాళ్ళైనా ఉండిండొచ్చు. సో ఆ విధంగా ఏదో ప్రాబ్లమాటిక్ ఫేజ్లో ఉన్నప్పుడు, లేదు ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ లైఫ్లో చాలా బిజీగా హెక్టిక్గా గడిపేస్తున్న రోజుల్లో వీళ్ళు ఏంటంటే మన లైఫ్లోకి వచ్చినారు. వీళ్ళు ఖచ్చితంగా మీకు పాస్ట్లో మీరు చదువుకుంటున్నప్పుడు మీకు ఫ్రెండ్స్గా ఉండడం కానీ, వీళ్ళు మీకు ఇదివరకే తెలిసిన వాళ్ళు అయినింటారనమాట. వీళ్ళతో మీకు ఒక పాస్ట్ కనెక్షన్ ఉండింటుంది. సో ఈ పాస్ట్ కనెక్షన్ అనేది మీ ఎర్లీ ఏజ్లో అయినా ఉండొచ్చు, లేకపోతే క్రిత జన్మ కర్మ ఫలితం వల్ల అయినా కానీ వీళ్ళతో మీకు ఈ జన్మలో కంప్లీషన్స్ అనేటివి ఉన్నాయి, దానివల్ల అయినా కానీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు. సో 6 of Cups వచ్చి కార్డ్ ఆఫ్ పాస్ట్ నాస్టాల్జిక్ మూమెంట్స్ని మిగిలిస్తుంది. అంటే అవి తీపి జ్ఞాపకాల, చేదు జ్ఞాపకాల, అవి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు మనకి తీయగుంటున్నాయా చేదుగుంటున్నాయా అనేది మనం ఆ పరిస్థితుల రీత్యా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లిటరల్గా నాకు మనీ కనిపిస్తుంది.
చాలా ప్రేమగా మీతో వ్యవహరించునింటారు వీళ్ళు. అస్సలు మీకు నమ్మబుద్ధి అయినిండదు దట్ ఇంత ప్రేమగా ఉండి, ఇంత మంచిగా ఉండి, ఇంత నన్ను ప్యాంపర్ చేసిన మనిషి, లేకపోతే ఇంత నాతో ఇంత క్లోజ్గా ఉన్న మనిషి నన్ను ఇట్లా చేసి వెళ్ళారా. ఇక్కడ మనీ, లవ్, ఎదురుచూపులు ఉన్నాయి, ఎదురు చూస్తున్నారు. లిటరల్గా చూడండి, ఇక్కడ 6 of Pentacles, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఒకరు డబ్బులు ఇస్తుంటే ఇంకొకరు డబ్బులు తీసుకుంటున్నారు. సో డబ్బులు చేతులు మారుతున్నాయి. సో చేతి బదులకి డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే మీకు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చి మిమ్మల్ని మంచిగా వాళ్ళు ప్యాంపర్ చేయడం కానీ, వీళ్ళ దగ్గర నుంచి చాలా గిఫ్ట్స్ కూడా వచ్చినాయి మీకు. సో గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ కూడా జరిగి ఉంటుంది. మంచిగా మాట్లాడి ఉంటారు, చాలా బాగా. అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగానో, స్కూల్ మేట్స్ అలా కూడా ఉంటారనమాట కొంతమందికి. సో అంటే మీకు కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలిసి ఉంటారు. ఏదో విధంగా ఇక్కడ ప్రేమగా వ్యవహరించి, కొంతమందికి అయితే తల్లిలాగా మంచి మాటలు చెప్పి, అసలుకి ఇట్లుండాలి నాన్న మనం, అట్లుండాలి నాన్న మనం, ఇట్లుండాలిరా లైఫ్లో ఎదగాలంటే ఇట్లా మాదిరిగా లిటరల్గా ఎంత ప్రేమగా మాటలు చెప్పి తింటారంటే మనం చాలా భ్రమిసిపోయి తింటాం అనమాట. భ్రమలు క్రియేట్ చేసి తింటారు. అబ్బా వీళ్ళు నాతో ఉంటే అసలు నా లైఫ్ ఎట్లుంటుందో కదా, ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్ లాంగ్ ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఐ హ్యావ్ టు గ్రో ఓల్డ్ విత్ దెమ్. కొంతమంది అయితే వీళ్ళతో జీవితాన్ని ఊహించుకునేసి ఉంటారు. అలా ఆ రేంజ్లో మీ మధ్యన సంభాషణలు కావచ్చు, మీ మధ్యన వ్యవహారాలు కావచ్చు జరిగి ఉంటాయి అన్నమాట. సో మీకు ఎంత కష్టం ఉన్నా కానీ, మీరు ఏ విధంగా కష్టపడుతున్నా కానీ వీళ్ళని మటుకు చాలా సుఖంగా చూసుకొని ఉంటారనమాట. బాగా సుఖం మరిపించినారు వీళ్ళకి. అర్హతకు మించి వీళ్ళకి మీరు ఏదో చేసేస్తున్నారు. సో అర్హతకు మించి మీరు చేసింది ఏంటంటే, మీ టైం ఇవ్వడం కానీ, మీరు ప్రేమ చూపించడం కానీ, వాళ్ళకి మీరు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఇవన్నీ. సో నాకు ఎక్కువ చెప్పాలని లేదు, అన్నీ జరిగిపోయినాయి. లాస్ట్కి ఎదురు చూపులు కూడా ఉన్నాయన్నమాట. లైఫ్లోకి ఎందుకు వచ్చినారు అంటే, చెప్పినాను కదా, వీళ్ళతో మీకేదో రుణానుబంధం ఉనింది. ఆ రుణానుబంధం తీర్చుకోవడానికి వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినారు. ఎప్పుడైతే ఆ రుణబంధం తీరిపోయిందో, వీళ్ళు వెంటనే ఆ లైఫ్లోంచి ఎలా అయితే వచ్చినారో, సడన్గా మెరుపులాగా రావమ్మ మెరుపు తీగ అన్నట్లు ఎట్లయితే సడన్గా వచ్చినారో మన లైఫ్లోకి, మనం కొంచెం డిప్రెస్డ్ ఫేజ్లో కానీ, మనం కొంచెం లో ఫేజ్లో ఉన్నప్పుడు ఎట్లయితే వచ్చినారో అంత శరవేగంగా వెళ్ళిపోయి నింటారనమాట. సో ప్రస్తుతానికి వీళ్ళకి మీ పట్ల ఉన్న ఫీలింగ్స్ కానీ, వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, ఒకవేళ ఏమైనా అనుకుంటుంటే, లేదు వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అనేది చూద్దాం మనం. వీళ్ళ లైఫ్లో ఎలా ఉన్నారు. మీరు ఎదురుచూపులు అయితే చాలా అంటే చాలా గట్టిగా కోరుకుంటున్నారనమాట. మళ్ళీ వీళ్ళు కొంతమంది ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంకా కూడా ఎక్కడో వీళ్ళపైన భ్రాంతి ఉంది, ఎదురు చూస్తున్నారు గట్టిగా. ఎంతమంది మీకు వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు ఏం తిరిగి వచ్చే రకాలు కాదు అని చెప్తాన్నా కానీ, మొండి మూర్ఖత్వం కావచ్చు, మొండి వైఖరి కావచ్చు, లేకపోతే ఎక్కడో వీళ్ళపైన ఇంకా నమ్మకం ఉంది దట్ ఏదో విధంగా వీళ్ళు వెనక్కి వస్తారేమో అని. మీ ఆలోచనలు చాలా పరుపరు విధాలుగా ఆలోచనలు అనేటివి మిమ్మల్ని తినేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఏంటంటే, ఎందుకు వచ్చినారు, ఎందుకు వెళ్ళిపోయినారు, ఎందుకు నాతో ఎట్లున్నారు, ఎందుకంటే వీళ్ళు స్వార్థపరులు. స్వార్థం లిటరల్గా చెప్పాలంటే, వీళ్ళకి ఏదో అవసరం ఉండింది. ఏం అవసరం ఉండింది? ఒక మనిషి మీలాగా వినే మనిషి, లేకపోతే మీలాగా ఆలోచించే మనిషి వాళ్ళ లైఫ్లో ఉండిండ్రు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఏంటంటే, ఇట్లా వీళ్ళు ఏదైనా మాట్లాడుతుంటేనో, లేకపోతే వీళ్ళని కొంచెం ప్రేమగా చూసుకునే వాళ్ళు అవసరమైన ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు మీతో ఉండడానికి ఇష్టపడి ఉంటారు. నేను చెప్పాను కదా, రుణానుబంధం ఏదో ఉంది. కార్మిక్ కంప్లీషన్స్ అనేటివి జరగాలి ఇక్కడ. ఆ కర్మ అనేది కాలాలి. సో ఒక విధంగా చూస్తే టాక్సిక్ రిలేషన్షిప్. Ten of Pentacles, King of Cups, High Priestess, Devil,
టెంపరెన్స్, టాప్ ఆఫ్ ది డెక్లో 4 ఆఫ్ పెంటికల్స్, ఫూల్. హూ ఇస్ ద ఫూల్ హియర్? ఎవరు ఇక్కడ ఫూల్ అయినారు? వీళ్ళతో మీరు ఒక ఫ్యామిలీ ఊహించుకున్నారు. లిటరల్గా నాకు బాధగా ఉంది నిజం చెప్పాలంటే. ఎంత అమాయకంగా మనకి పరిచయం అయ్యి కొంచెం ఇంత దగ్గర అవ్వగానే వాళ్ళతో మీరు ఎంత లైఫ్ని ఊహించుకున్నారో చూడండి, వాళ్ళని ఎంత నమ్మినారో చూడండి. వాళ్ళని మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి ఉంటారు, మన అనుకొని ఫీల్ అయిన ఉంటారు. కొంతమందికి అది నేను నా సిస్టర్ లాగా చూసుకున్నా, నా బ్రదర్ లాగా చూసుకున్నా, నా లవర్ లాగా చూసుకున్నా, నా పార్ట్నర్ లాగా చూసుకున్నా, నా ఫ్యూచర్ వైఫ్ లాగా చూసుకున్నా, నా ఫ్యూచర్ హస్బెండ్ లాగా చూసుకున్నా, లేకపోతే నా తల్లిలాగా అనుకున్నా, నా తండ్రిలాగా అనుకున్నా. ఏ విధంగా ఎవరు ఎట్లా మోసపోయినారో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక బంధం, ఏదో ఒక రిలేషన్షిప్తో వాళ్ళని కలుపుకొని ఉంటారు. ఆ రిలేషన్షిప్కి ఒక అర్థము పరమార్థం ఉందని చెప్పి మీరు గుడ్డిగా నమ్మినారు. మన ఫ్యామిలీ మెంబర్, మనలో ఒకరు, మనతో ఒకరు అని మీరు చాలా ఫీల్ అయిన ఉంటారనమాట వీళ్ళతో. వీళ్ళు మటుకు చాలా లోతు మనుషులు, చాలా చాలా లోతు. మీరు లొడ మీ గురించి చెప్పుని ఉంటారు. మీరు 4 మాటలు మాట్లాడితే వీళ్ళ చిరునవ్వు సమాధానం అయిన ఉండొచ్చు కొన్నిసార్లు వీళ్ళ మౌనం సమాధానమైన ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంక అసలుకి ఈ చిరునవ్వు, ఈ మౌనం వల్ల వీళ్ళు అసలుకే మన చేజారిపోతారేమో. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకు ఓదార్పులాగా ఒక మాట మాట్లాడేసి గమ్మునైపోదాంలే అన్నట్లు ఒక మాట చెప్పి గమ్మునైపోయిన ఉంటారు. వీళ్ళు చాలా బాగా అనలైజ్ చేయగలుగుతారు. వీళ్ళు మిమ్మల్ని అయితే కాసి వడబోసేసి మీ గురించి వీళ్ళకి అంతా బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తే మీరు గమ్మునుంటారు అని చెప్పి వీళ్ళకి బాగా తెలుసు. సో వీళ్ళు మిమ్మల్ని ఆ విధంగా హ్యాండిల్ చేసేసి మిమ్మల్ని కామ్ చేసేసి ఉంటారనమాట. సో ఇక్కడ మనకి 2 ఆఫ్ పెంటికల్స్ కింద 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వీళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్తున్నాను చూడండి. వీళ్ళకి మీరు ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మీరు ఊహించుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బునే వాళ్ళు చూసి నింటారు. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే డబ్బు పైనే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. డబ్బు ఉన్న దగ్గర వాళ్ళు ఉంటారు. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇన్హెరిటెన్స్, ఆస్తి రావడం కానీ లేకపోతే ఎక్కడి నుంచో మనీ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ బలం మొండోళ్ళు, మూర్ఖులు, మొండి పట్టుదల ఉంటుంది. వీళ్ళది ఏదన్నా కానీ చిన్ని గవ్వైనా కానీ, చిల్లి గవ్వ అంటారు కదా, అంటే ఏదైనా మైన్యూట్ థింగ్ చిన్నదైనా కానీ వీళ్ళు చాలా పొసెసివ్గా ఉంటారు. నాది, నాకే సొంతం అన్నట్లు. వీళ్ళు పెద్దగా మనం ఏదైనా చెప్తాన్నా కానీ దాన్ని పట్టించుకోవడానికి వీళ్ళకి అంత ఇష్టం ఉండదన్నమాట. వీళ్ళ మాట మీరు వినాలి. వీళ్ళు మీ మాట వినేది ఉండదు మీతో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే అట్లనే పిల్లి చీకట్లో పాలు తాగుతూ ఎవరు నన్ను గమనించట్లేదు అనేది ఏదైతే సామెత ఉందో అదే సామెత వీళ్ళకి. వీళ్ళు గట్టి కళ్ళు మూసుకునేసి అరే నేను చేసినాను వచ్చినాను ఏం లేదు, ఎవరు చూడలేదు, ఎవరికి ఏం తెలీదు, వీళ్ళు కూడా ఏం చెప్పుకోరులే, చెప్పుకుంటే వీళ్ళు పరువే పోతుంది, లేకపోతే వీళ్ళే ఇంకా ఇది అవుతారు, ఫూల్స్ అవుతారు, సో నాకేం ప్రాబ్లం లేదు, ఆ మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు అసలుకి. అండ్ ఇక్కడ చూడండి చాలా లోతు గోప్యం కలిగిన మనుషుల, చాలా ఇంట్యూటివ్. ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్ట్రెస్ 2 కార్డ్స్ వచ్చింది. చాలా చాలా ఇంట్యూటివ్ వీళ్ళు. అండ్ చాలా మిస్టీరియస్ అనమాట. అసలు వీళ్ళని మనం అంచనా వేయలేము. వీళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో కూడా మనం అంచనా వేయలేము. వీళ్ళు మౌనంతోనే, లేకపోతే వీళ్ళ ఆ సైలెన్స్తో కానీ వీళ్ళు చేష్టలు కూడా ఎట్లుంటాయంటే అసలు మనం చెప్పలేం. బేసిక్గా ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది కదా, అదొకలాంటి సైకో నేచర్ ఉంటుంది. నేను అసలుకి నాకు వాడాలనిపించట్లేదు, కానీ లిటరల్గా అట్లనే ఉంటుంది. లైక్ ఏందిరా వీళ్ళు అనిపిస్తుంది మనకి. అబ్బాయి లైక్ వాళ్ళు నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. కానీ వాళ్ళకి ఆ డెవిల్ ఇంటెన్షన్స్, ఆ డెవిల్ లాగా థింక్ చేయడం కానీ, వాళ్ళకి వ్యసనాలు కూడా ఉంటాయి వీళ్ళకి. సో ఈ వ్యసనాల కోసమే మీరు ఇచ్చే డబ్బుల్ని కూడా వాడని ఉంటారు వాళ్ళు మీతో ఉన్నప్పుడు.
ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు వ్యసనపరులు, వాళ్ళు డబ్బుల కోసమే అన్నమాట. సో వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇంత గోప్యంగా ఉండే వాళ్ళకి అసలుకి ఏం ఆలోచనలు ఉంటాయి? వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాళ్ళ ఎమోషన్స్ని వాడుకోవాలనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది, ఒక బ్యాలెన్స్లో ఉంటారు. డెవిల్ కార్డ్ వచ్చింది, వాళ్ళకి అడిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ థాట్స్ మంచిగా ఉండవు, వాళ్ళ చేతలు మంచిగా ఉండవు, వాళ్ళ మాటలు మంచిగా ఉండవు. వాళ్ళకి ఎట్లా అవసరమో వాళ్ళ నాలుక అట్లా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. చాలా గోప్యంగా ఉంటారు, సీక్రెటివ్గా ఉంటారు, చాలా మిస్టీరియస్గా ఉంటారు. వాళ్ళని ఒక అంచనా వేయలేము, వాళ్ళ థాట్స్ని కూడా ఒక అంచనా వేయలేము. ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకొని ఉన్న కార్డ్స్, ఇక్కడ కళ్ళు మూసుకున్నారు, ఇక్కడ కళ్ళు మూసుకున్నారు, ఇక్కడ కళ్ళు మూసుకున్నారు. అస్సలు వాళ్ళ గురించి వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి అంత ఇష్టపడరు. వాళ్ళ గురించి మనకి ఏదైనా తెలిసినా కానీ దాన్ని ఏదో విధంగా మాస్క్ చేసేయాలనే చూస్తారనమాట. వాళ్ళ మాయ మాటలతో కావచ్చు, వాళ్ళ దీంతో అంటే వాళ్ళ చెడ్డ బుద్ధి. ఒక విధంగా చెప్పాలంటే అసలుకి ఇట్లాంటి వాళ్ళ గురించి మనం అసలు అనుకోకూడదు. వీళ్ళు అసలు మన గురించి అనుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ థాట్స్లో మనం ఉన్నామంటే అది మనకు ఇంకా నష్టం చేస్తుంది తప్పితే దానివల్ల అస్సలకి లాభం లేదు. ఇంటెన్షన్స్ అసలు మంచివి కాదు. బేసిక్గా ఏ విధంగా చూసినా కానీ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్, నాట్ రైట్. అసలుకే వాళ్ళలో ఆ మంచి బయటికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది కానీ లోపల చాలా కుళ్ళు, కుతంత్రాలు, చాలా చెడ్డ బుద్ధి. ఇక్కడ చూడండి, హై ప్రీస్ట్రెస్ కళ్ళు మూసుకొని ఉన్నట్లుంది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుందా? కానీ యాక్చువల్గా చూస్తే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి. కెమెరా ఎట్లా పడుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఆమె ఇక్కడ కళ్ళు తెరుచుకొని ఉంది, ఇక్కడ కళ్ళు ఓపెన్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడమే చాలా మంచిది. నాకేంటో గుండెల్లో ఆదివేసినట్లుంది. నేను ఇంకెక్కువ చెప్పను దీని గురించి, కానీ మీరైతే దేవుడికి దండం పెట్టుకోండి. దట్ థ్యాంక్ గాడ్ ఇట్లాంటి వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోయినారు. ఇలాంటి వాళ్ళ వెళ్ళిపోయింది మన నెత్తిని పాలు పోసినట్టు. ఇంకా వీళ్ళు మన గురించి ఆలోచించకపోవడమే మంచిది. మనం వీళ్ళ గురించి ఆలోచించకపోవడం ఇంకా మంచిది. ఏదైనా కానీ నాకు మిగులుపాటే, అది డబ్బుల రూపంలో మిగిలిచ్చినారు, మనశ్శాంతి రూపంలో మిగిలిచ్చినారు. ఇట్లాంటి వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని ఏదో మంచి లైఫ్ని నాకు ప్రసాదించినావు స్వామి, దానికి చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళ దగ్గర నింటే పక్క చిక్కి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇదైపోయి నింటాను అని. చూడండి, వరి, గ్రీఫ్. నమ్మకం చాలా తక్కువ. బేసిక్గా నమ్మరు, వాళ్ళ నీడని వాళ్ళే నమ్మరు, ఎదుటి వాళ్ళని అస్సలు నమ్మరు. మీ పైన డౌట్ పడుతూనే ఉంటారు. వీళ్ళు మీ లైఫ్లో ఉన్నంత వరకు మీరు బాధపడుతూనే ఉంటారు. వరి, గ్రీఫ్, ఏడుపులు, గొడవలు, పెడబొబ్బాలు. నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లెందుకు లేవు, నువ్వు అట్లెందుకు లేవు, నువ్వు ఇట్లుండాలి కదా, నువ్వు అట్లుండాలి కదా, నువ్వు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇదే ఉంటుందన్నమాట. సో ఇది ఇట్లుంది. నెక్స్ట్ కార్డ్స్ తీసుకుందాం మనం. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ప్లీజ్ లైఫ్లోంచి ఒకరు వెళ్ళిపోయినారు అంటే వాళ్ళ గురించి మనకు అసలుకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నిజంగానే వాళ్ళు చాలా నిజాయితీ పరులు అయినండి, లేకపోతే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయినంటే, లేదు వాళ్ళు మీ గురించి మంచిగా అనుకొని మీరంటే వాళ్ళకి ఇష్టం ఉండింటే ఏదో ఒక విధంగా మళ్ళీ మీతో మాట్లాడడానికి కానీ మీ దగ్గరికి రావడానికి కానీ ట్రై చేస్తారు. అలాంటిది ఏదీ లేదు అనుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని పట్టుకొని మనం ఇంకా వేలాడడం. అసలుకి ఏం తక్కువ మనకి, ఏం తక్కువ మీకు? మీరు ఎందుకు అసలుకి ఇట్లాంటి వాళ్ళ గురించి ఇంకా ఆలోచించాలనుకుంటున్నారు? వాళ్ళకి లేనిది మనం ఎక్కడి నుంచి తీసుకొని రాగలుగుతాము? సో వాళ్ళు సక్సెస్ అయినారు. వాళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినారో, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి అది దక్కింది. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ సక్సెస్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. వాళ్ళు ఎలా చేసుకుంటే ఏం చేసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది అనే దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. సో ఇది టూ మెనీ కార్డ్స్. ఒక్క కార్డే కావాలి నాకు ఇన్ని కార్డ్స్ వద్దు. నాకు అసలుకి
ఐసోలేషన్. వీళ్ళతో ఉన్నంత వరకు మీ లైఫ్ చాలా ఒంటరిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మీకు ఒక ఫ్రెండ్స్ కానీ, మీకు ఒక ఫ్యామిలీ వాళ్ళపైన మీరు కాన్సన్ట్రేట్ చేయడం కానీ, మీకు అసలు ఇంకొక ప్రపంచం ఉండిండదు. వీళ్ళు ఎంత స్వార్థంగా ఉండింటారంటే నేనే నీ ప్రపంచము. వీళ్ళు లోనర్స్ ఒక విధంగా. వీళ్ళు ఎందుకు అంటే ఎక్కువ మందిలో ఉండి లేకపోతే ఎక్కువ మందితో ఉంటే వీళ్ళ గురించి ఇంకా బాగా తెలిసిపోతే వాళ్ళు మీకేమైనా చెప్పి మీ బ్రెయిన్ వాష్ చేస్తారేమో అని చెప్పి వీళ్ళతో ఉన్నంత వరకు మీరు ఒంటరిగానే ఉంటారు. వీళ్ళు తప్పితే ఇంకొక ప్రపంచం లేదు అన్నట్లే క్రియేట్ చేసి ఉంటారనమాట. మిమ్మల్ని అంత మాయలో పెట్టి ఉంటారు, మిమ్మల్ని ఆ భ్రమల్లో పెట్టి ఉంటారనమాట. ఖచ్చితంగా ఇక్కడ హై ప్రీస్ట్రెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మాయలో ఒక భ్రమలో పెట్టి ఉంటారనమాట. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఊపిరి పీల్చుకోండి. అసలు నిజం చెప్పాలంటే నేను కూడా ఊపిరి పీల్చుకుంటాను ఈ డెక్ రీడింగ్ అయిపోయిన తర్వాత. ప్లీజ్ ఇట్లాంటివి వద్దు మనకి. మనం ఒకసారి మూవ్ ఆన్ అయిపోయినారు, ఒకసారి ఒకరు మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు అంటే మన కంటికి మంచిగా అనిపించవచ్చు, మన కంటికి చాలా అసలుకి వీళ్ళతో ఉన్న టైం అసలుకి ఇట్లాంటి టైం కాదు, నా లైఫ్లో బెస్ట్ టైం అన్నట్లు మనం ఫీల్ అవుతున్నామా? మీరు ఫీల్ అవుతున్నారా? ఒకవేళ అంత బెస్ట్ టైంలో మీకు అంత మంచి బెస్ట్గా మీతో పాటు ఉన్న ఆ బెస్ట్ పర్సన్ ఎక్కడిప్పుడు? ఆ బెస్ట్ పర్సన్ ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు? అంతకన్నా మనకి బెస్ట్ పర్సనే దొరకరా అసలు లైఫ్లో? ఆ బెస్ట్ పర్సన్కి మీ పైన అంత బెస్ట్ ఫీలింగ్స్ ఉంటే మళ్ళీ ఎందుకు వెనక్కి రావాలనుకోవట్లేదు? టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్. మీ ఆలోచనలు అయితే మీరు మార్చుకోండి. యువర్ థాట్స్ ఆర్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ. హ్యావ్ ఫెయిత్ అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ అవుట్కమ్ దట్ యూ ట్రూలీ డిజర్వ్. మీరు ఏదైతే నిజంగా డిజర్వ్ చేస్తారో, మీకు ఏదైతే చెందాలో అది మీకు చెందాలి అంటే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తారో, ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది రియాలిటీలోకి వస్తుందంట. మీరు బాధని, ఇన్సెక్యూరిటీస్ని, ఏదో కోల్పోయినానని చెప్పి ఇవెందుకు? చూడండి, ఈ లాక్ అండ్ కీ మీకేమన్నా మీరు ఇప్పుడు నాకు ఏదో బాధగా ఉంది, నాకు ఏదో కష్టం వచ్చేసింది, నేను గెట్ ఆన్ అవ్వలేకపోతున్నాను, నేను ఇంకా ఈ థాట్స్లోనే ఇట్లనే ఉండిపోయినాను, నాకు అసలుకి ఎక్కడ దారి దొరకట్లేదు. ఏం లేదు, మీకు దారి ఉంది. మీ ఆలోచనలు మీరు మార్చుకున్నారంటే మీకు ఖచ్చితంగా మీకు ఆ మంచి దారి అనేది వస్తుంది. మీరైతే నమ్మకంగా ఉండండి, మీరు మంచి పైన ఫోకస్ చేయండి, అవుట్కమ్ కూడా మీకు బెటర్ అవుట్కమ్ వస్తుంది. ఊరికనే మీరు ఇట్లా చేసుకొని మీ పేరెంట్స్ని లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీరు కష్టపెట్టకండి. స్టెప్ ఇన్ టు దిస్ స్పాట్ లైట్. యూ హ్యావ్ అ మెసేజ్ దట్ ద వరల్డ్ నీడ్స్ టు హియర్. ఇట్స్ టైమ్ టు షేర్ యువర్ విజ్డమ్. మీ లోపల చాలా విజ్డమ్ ఉంది. మీ లోపల మీకు తెలియని శక్తి ఏదో ఉంది. ఈ శక్తి 10 మందికి ఉపయోగపడాలి. మీరేంటంటే ఇట్లాంటి ఆలోచనలు మిగిలిపోయి ఊరికే వేస్ట్ చేస్తున్నారు. నాకు బాధగా ఉంది నిజంగానే. అవసరమా మనకి? ఎందుకు అసలుకి? లైఫ్లో మనకి ప్రశాంతత కావాలి, లైఫ్లో మనం ఎదగాలి, లైఫ్లో మనం మంచిగా ఉండాలి, లైఫ్లో మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా మిగలాలి అంటే మనము ఎప్పుడైనా కానీ ఇక్కడ 2 కార్డ్స్ వచ్చేసినాయి, నేను ఏదో తీసుకుంటా. మనం ఎప్పుడైనా కానీ మనం మంచిగా ఉండాలి, మన మంచికే జరిగింది. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి మీరు ఇంకా స్పాట్లైట్ మీ పైన మీరు ఫోకస్ చేసి మీ పైన ఆ స్పాట్లైట్ పడుతుంది. మీ వల్ల బయటికి రావాల్సినవి కానీ మీ వల్ల ఏదో మంచి జరగడం కానీ ఉంది. ఇక్కడ నెంబర్ 30 మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఏజ్ అయి ఉండొచ్చు. ఇక్కడ 31 మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఏజ్ అయి ఉండొచ్చు. 34, 33 మిడ్ 30s, ఎర్లీ 30sలో ఉన్నారు కొంతమందికి ఏంటంటే నేను చెప్పాను కదా, బర్త్డేస్ ఉండొచ్చు. 30th కానీ 31st కానీ 7 కానీ 6 కానీ. సో 25th కానీ, లేకపోతే మనకి 15th కానీ 24th కానీ
16th కానీ ఇవి మీ బర్త్డేస్ అయిన ఉండొచ్చు. సో 25th కానీ, సో మీ ఏజ్ కూడా అవి అయిన ఉండొచ్చు అనమాట. ట్రస్ట్ ఇన్ డివైన్ పర్పస్. దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ డివైన్ మీనింగ్. హీలింగ్ విల్ కమ్. నో దట్ యు ఆర్ ఆన్ పాత్ ఆఫ్ గ్రోత్. నేను చెప్పాను కదా, కొంతమందికి లిటరల్గా ఈ టాక్సిక్ రిలేషన్షిప్ ఇది ఎందుకు జరిగి ఉంటుందంటే కొంచెం కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి వీళ్ళతో. సో అందుకనే ఆ కర్మ పూర్తిగా ఇదవ్వాలి కాబట్టి వీళ్ళు మన లైఫ్లోకి వచ్చినారు. వీళ్ళు వచ్చిన దానివల్ల వీళ్ళు ఏదో ఒకటి తెలుసుకొని ఉంటారనమాట. సో ట్రస్ట్ ఇన్ డివైన్ పర్పస్. ద ఎక్స్పీరియన్స్ హ్యాస్ డివైన్ మీనింగ్. ఇక్కడ మీరు అంటే ఒకరు మన లైఫ్లోకి వస్తున్నారంటే వాళ్ళ వల్ల మనం ఒక పాఠం నేర్చుకుంటాము. ఆ పాఠము వాళ్ళు మనతో మంచిగా ఉన్నా కానీ ఒక పాఠం నేర్చుకుంటాము, చెడుగా ఉన్నా కానీ ఒక పాఠం నేర్చుకుంటాము. ఆ పాఠం నేర్పించడానికే వీళ్ళు మన లైఫ్లోకి వచ్చినారు. సో వాళ్ళు అది నేర్పించేసి ఆ గుణపాఠాన్ని బాగా దింపి స్ట్రాంగ్ లెసన్ అనమాట. ఇంకెవరితో మీరు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అప్పిచ్చి కొంతమందికి షూరిటీ ఉండి కూడా మోసపోయి ఉంటారు. డబ్బులు మోసం చేసేసి పోయిందంటారు. సో హీలింగ్ విల్ కమ్. నో దట్ యు ఆర్ ఆన్ పాత్ ఆఫ్ గ్రోత్. మీరైతే ఎదుగుదల వైపు ఉన్నారు మీరు, కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా ఉండండి. హీలింగ్ అంటూ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ నిజమే. Be patient and have faith that your angels have this situation under control. What will come is far better than what you dare to dream. మీరు ఏదైతే కళలు అంటే ధైర్యం తెచ్చుకో, అంటే కళలు కనడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి కదా. ఇది కూడా నా లైఫ్లో జరుగుతుందా, ఇట్లాంటిది జరిగింది కదా, నాకు మంచి రోజులు వస్తాయా అంటే మీకు మంచి రోజులు వస్తున్నాయంట. మీరు కొంచెం ఓపిక్గా ఉండండి. డివైన్ పైన మీరు ఆ నమ్మకాన్ని అయితే పెట్టుకోండి. సిచ్యువేషన్ వచ్చి ఏదో విధంగా అండర్ కంట్రోల్ వచ్చేస్తుంది. వాట్ విల్ కమ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ యూ డేర్ టు డ్రీమ్. మీకు ఏదైతే వస్తుందో అది మీరు కలలో కూడా ఊహించింటారంట. అలాంటిది మీకు అవుట్కమ్ వస్తుంది. ఇక్కడ ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది, మీ పైన డివైన్ చల్లటి సూప్ ఉంది. కాబట్టి దేవుడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృతజ్ఞత ఎంత కావాలంటే అన్ని విధాలుగా చెప్పుకోండి. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఉన్నంత వరకు మీరు వరి అవుతూ బాధపడుకుంటూ ఈ గ్రీఫ్లో వరిలో దీంట్లోనే మిగిలిపోయి ఉంటారనమాట. మీ సక్సెస్కి వీళ్ళు అడ్డుకట్లు వేసి ఉంటారనమాట. మిమ్మల్ని ఒంటరి చేసేసి ఉంటారు. సో అన్ని విధాలుగా నష్టపోయినారు. ధనం రూపంలో నష్టపోయి ఉంటారు. ఒక రిలేషన్షిప్లో ఇంత ఫీలింగ్స్ని ఇన్వెస్ట్ చేసి దాంట్లో నష్టపోయినారు. సో ఏ విధంగా చూసినా కానీ వీళ్ళ వల్ల మీకు నష్టమే. వీళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి మీకు అన్ని సక్సెస్లే. కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని మీకు కన్నా రీడింగ్ నచ్చినింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.